అందరికీ నమస్తే అండి. ఇవాళ మనం ఓపెన్ ల్యాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయటం ఎలాగా, ఏంటి అనే దాని గురించి ఒక్కసారి చెప్పుకుందాం అండి. ఓపెన్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేయటం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి? అంటే మనము ఓపెన్ ప్లాట్స్‌లో దూరంగా ఎళ్లి తీసుకుంటే ఇవాళ మనకి అది 10,000, 16,000 లోపు బడ్జెట్‌లో ఉన్నట్లకి ఒక టైప్ ఆఫ్ అప్రిషియేషన్ వచ్చిద్ది. అంటే 10,000 బిలో తీసుకునే ఆటిలకి అప్రిషియేషన్ ఎట్లా వస్తుంది అంటే మనం తీసుకుంది లో బడ్జెట్‌లో కాబట్టి అవి పెరగటానికి 10,000ది 20,000 అవ్వటం ఈజీగా ఉంటది. 20,000 తీసుకున్నది 40,000 అవ్వటం కొంచెం కష్టమైద్ది. 40,000లో తీసుకుంది 80,000 అవ్వటం ఇంకొంచెం కష్టమైద్ది. అంటే ఏంటంటే మనం తక్కువలో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎక్కువ బెనిఫిట్స్ పొందాలి. మన పెద్దోళ్ళందరూ అలాగే చేశారండి. చాలా రోజుల ముందు అంటే మనం పుట్టక ముందు తీసుకున్న ప్లాట్స్ ఇవాళ మనకి బాగా అప్రిషియేషన్ వచ్చి, మనకి చాలా సపోర్ట్ వచ్చాయి. అట్లాగే ఇవాళ మనం ఇన్వెస్ట్ చేసే డబ్బులు మన పిల్లలకి అలాగే ఉపయోగపడతాయి. సో, ఇలా పెట్టే డబ్బుల్ని జాగ్రత్తగా కంపెనీని బేస్ చేసుకొని, కంపెనీలో ఉండే మనుషుల్ని బేస్ చేసుకొని మీరు ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయండి. నా ఉద్దేశ్యం ఏంటంటే 100% నా పర్మిషన్స్ వచ్చినట్లకెళ్తాం చాలా సేఫ్. అంటే ఇవాళ కాకపోయినా రేపైనా మనకి అవసరమైతే మనం కొన్న రేట్‌కి అమ్ముకునే ఆప్షన్ ఉంటది. అదే మనం పర్మిషన్స్ లేనాటిలో ఇన్వెస్ట్ చేస్తే అది ఎప్పటికి పర్మిషన్స్ వచ్చిద్దో తెలీదు. ఎప్పుడు డెవలప్ అయిద్దో తెలీదు. ఎన్ని ఇయర్స్ పడుతుంది అనేది గూడా మీకు తెలీదు. సో, దానివల్ల ఏమైద్దంటే మీకు ఎగ్జిట్ అయ్యే ప్రపోజల్ చాలా తక్కువుంటది. సో, మీరక్కడ బ్లాక్ అయినట్టే. అలాంటివన్నీ డిసైడ్ చేసుకోండి. మీరు పెట్టే రూపాయిలో ప్రతి రూపాయి మీకు లాభం. అంటే డెవలపర్‌కి ఎంత లాభం వస్తుందో, మీకు అంత లాభం వస్తుందా లేదా అనేది ఆలోచించుకోండి. వన్స్ ప్రీ లాంచ్‌లో కట్టే ప్రతి రూపాయి డెవలపర్‌కే ఉపయోగం. మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ప్రీ లాంచ్‌లో ఒక టైంలో నడిచిన రేట్లు ఇప్పుడు నడవవు. ఇప్పుడు వచ్చే డబ్బులు నెక్స్ట్ టైం రాకపోవచ్చు. సో, ఆ డెవలపర్ వేసిన ప్రతి వెంచర్ అతను ఎన్ని ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఉన్నాడు, ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాడు. కంప్లీట్ అంటే 100% డెవలప్‌మెంట్స్ అయిపోయి, మార్ట్‌గేజ్ రిలీజ్ అయిపోయి, దాంట్లో మార్ట్‌గేజ్ ప్లాట్స్‌తో సహా సోల్డ్ అయినయా లెవ్వా? అంటే 100% ప్లాట్స్ సేల్ అవ్వవు. ఒక 10% మిగిలుంటాయి. 10% మిగిలుంటే పర్లేదు. అంటే 90% సేల్ అయినయి అంటే ఆ 10% పెద్ద ఇష్యూ కాదు. ఆయన ఇవాళ కాకపోయినా రేపైనా అమ్ముకోగలడు. అసలు మీకు డెవలప్‌మెంట్స్ పూర్తవ్వకుండా, మీకు పంచాయతీకి రోడ్స్ రాయకుండా, మార్ట్‌గేజ్ రిలీజ్ చేయకుండా ఉన్న వెంచర్స్ ఎన్నున్నాయో చెక్ చేసుకోండి. అట్లాగే ఒక వెంచర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత టైమ్ ఫ్రేమ్ తీసుకుంటుంది. అంటే ప్రీ లాంచ్‌లో చాలా భయాలుంటాయండి. ఎలా అంటే అసలు మీ ప్రీ లాంచ్‌లో మీ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు అసలు ముందు ల్యాండ్ తీసుకున్నారా లేదా? అంటే 10 ఏకర్స్ తీసుకున్నారా? 20 ఏకర్స్ తీసుకున్నారా? మీకెన్ని ఏకర్స్ చెప్తున్నారు? అనే దాని గురించి ఒకసారి డిసైడ్ చేసుకోండి. ఆ ల్యాండ్ మొత్తం ఆయన పేరు మీదకి ఎప్పటికి ట్రాన్స్‌ఫర్ అయిద్ది? అంటే ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిద్ది? అక్కడి నుంచి కన్వర్షన్ ఎంత టైం పడుతుంది? కన్వర్షన్ అయిన తర్వాత లీగల్‌కెళ్ళేటప్పుడు కన్వర్షన్ కాకముందే లీగల్‌కి ఎళ్తే, ఒకసారి మన దగ్గర డబ్బులు వసూలు చేసిన తర్వాత ఆయన లీగల్‌కెళ్లారు అనుకోండి ఆ ల్యాండ్ ఓనరు, అంటే ఆ డెవలపరు ఎళ్తే ఆటిల్లో హడ్డిల్స్ వస్తే ఆ ల్యాండ్ అక్కడికి ఆగిపోయిద్ది. దాంట్లో సేల్ ఉండదు. సో, మీరిచ్చిన డబ్బులకి ఎంతవరకి ఇంట్రెస్ట్ లాస్ అవుతున్నారు? ఎన్ని డేస్ అప్పటికి కాలిక్యులేషన్ చేసుకోండి. ఎన్ని మంత్స్ అవుతుంది? అంటే ఈ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని కన్వర్షన్ చేసుకోవాలి అనే దానికి రిజిస్ట్రేషన్ అన్నీ చేసుకోవడానికి నాకు తెలిసి, అంటే నాకున్న అనుభవంతో 5-6 నెలలు మినిమమ్ పట్టిద్ది. ల్యాండ్ ల్యాండ్ తీసుకున్న తర్వాత 5-6 మంత్స్ అయితే మినిమమ్ పడుతుంది. ఎందుకు అంటే ల్యాండ్ తీసుకోవాలి. ఆ సర్వే నంబర్స్ ప్రకారం వీళ్ళకి ఎంత ఎక్స్టెండ్ వచ్చింది, ఆ ఎక్స్టెండ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది అన్నీ చూసుకొని, ఆ డాక్యుమెంట్స్ అన్నీ లీగల్‌కి పంపిస్తే, లీగల్‌లో అది
పూర్వ పూర్వీకుల నుంచి వచ్చిందా, మధ్యలో వీళ్ళు కొనుక్కున్నారా అనే దాని గురించి, దాంట్లో ఏమన్నా డాక్యుమెంట్స్ మిస్ అయినాయా అన్నీ చెక్ చేసుకోవడానికి లీగల్కి వెళ్తే మినిమం 10 to 15 డేస్ మినిమం పట్టిద్దండి. అంటే ఆ ఎక్స్టెంట్ పెద్దదయ్యి ఉంటే కనుక అది 15 to 30 డేస్ కూడా పట్టిద్ది. అలా ముందుగా అన్నీ చెక్ చేసుకొని ఈ కన్వర్షన్కి వచ్చే టైంకి, అంటే ఈ టైం ఫ్రేమ్లో వీళ్ళు ఎంత టైం పెట్టుకున్నారు, ఎంత పేమెంట్ చేశారు, ఎంత ఎక్స్టెండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, ఇంకా మిగతా ఎక్స్టెండ్ ఎంత ఉంది ఏంటి అన్నీ చెక్ చేసుకోవాలండి. ఇవన్నీ చెక్ చేసుకుంటేనే మనకి ముందుకెళ్ళిద్ది. అలా టైం టేకింగ్ తీసుకున్న వాటిల్లో మీకు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ వచ్చింది అనేది మీరు ఆలోచించుకోండి. మీ దగ్గర 100% పేమెంట్ వసూలు చేస్తే అది మీకు రిజిస్ట్రేషన్ అయ్యే టైంకి ఎన్ని డేస్ పడుతుంది, అంటే ఎన్ని మంత్స్ పడుతుంది, ఈలోపు మీరు ఇచ్చిన అమౌంట్కి ఎంత వడ్డీ మీరు లాస్ అవుతున్నారు, వన్స్ ప్రీ లాంచ్లో తీసుకున్న అమౌంట్కి లాంచింగ్ అమౌంట్కి ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ముందుకెళ్ళండి. ఎందుకు అంటే ప్రీ లాంచ్ వద్దు అనేది అన్ని రోజులు ఒకలాగా ఉండవండి. డెవలపర్ ఇవాళ నాకంతా బాగుంది, అంతా వచ్చేసింది, ల్యాండ్ మొత్తం వచ్చేసింది, అంతా చేసేస్తాం, రిజిస్ట్రేషన్ ఒకటే పెండింగు, ఆ రిజిస్ట్రేషన్ మేము చేయించుకుంటాం అని చెప్తారు. అంటే ఆ ల్యాండ్లో ఇప్పుడు మనకి చెప్పిన మొత్తం ఎక్స్టెండ్ ఉందా లేదా అది తెలియాలిగా మనకి. అది మీకు ఎలా తెలుస్తుంది? ఆయన ఏదో మాటలో చెప్తే అయిపోతుందా? మీకు అంటే ప్రూఫ్ ఏమైనా ఉందా, డాక్యుమెంట్ కానీ ఏమన్నా ఉందా, మీకేమన్నా తెలుస్తుందా, అవన్నీ మీకు చూపిస్తున్నారా? అది ఏ డెవలపర్ చూపించడండి. అది ఆలోచించి ఒక్కసారి డెసిషన్ తీసుకొని మీరు ముందుకెళ్ళండి. అదే లాంచ్ అయిపోయిన దాంట్లో అయితే మీకు ఉండే ఒకటే హడ్డిల్ ఏంటంటే డెవలప్మెంట్ స్లో అవ్వచ్చు అంతే. మీ పేరుకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి, మీ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటుంది, మీ ప్లాట్ ఇది అనేది మీకు ఐడెంటిఫికేషన్ ఉంటుంది. సో మీకు మీ కళ్ళకి కనబడుతూ ఉంటుంది ల్యాండ్, మీ ప్లాట్ నెంబర్ అక్కడ ఉంటుంది. సో డెవలప్మెంట్స్ అయిపోయిన దాంట్లో పర్మిషన్స్ వచ్చిన దాంట్లో మీరు తీసుకోవటం వల్ల 90% సేఫ్గా ఉంటారు. 100% సేఫ్ అన్నా, 90%, 100% సేఫ్ అంటే మీకు మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేస్తే, అంటే డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయి మార్ట్గేజ్ రిలీజ్ అయిపోతే 100% సేఫ్ అనుకోవాలి. ఆ 10% సేఫ్ మీకు కొంచెం టైం పట్టిద్ది. ఎందుకంటే ఒక్కొక్కసారి వర్షాల వల్ల కానీ దేనివల్ల అయినా డిలే అవుతూ ఉంటే వర్క్స్ స్లో అవుతాయి. లేదు, ఒక్కొక్క డెవలపర్ ఏంటంటే ప్లాట్స్ అమ్మితేనే ఆయన డెవలప్ చేయగలడు, అలాంటివి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే అలా వచ్చే డెవలపర్స్తో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది మనకి స్టార్టింగ్లోనే గెస్ చేయొచ్చు. ఎందుకు అంటే మన డబ్బులు తీసుకొని ఆయన డెవలప్ చేయాలి అంటే అన్ని ప్లాట్స్ ఒకటేసారి అవ్వవు. ఒకసారి ప్లాట్స్ అవుతాయి, ఒకసారి అవ్వకపోవచ్చు. అప్పుడు ఆయన అవ్వకపోతే వర్క్స్ అట్లా డిలే అయిపోతాయి. ఇలా ఇవన్నీ చెక్ చేసుకోవాలండి. అంటే నేనేమంటానంటే ప్రతి రూపాయి, మనం కష్టపడే ప్రతి రూపాయి మన పిల్లల కోసం లేకపోతే మన కోసం. ఇది పదే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆలోచించుకొని పెట్టే ప్రతి రూపాయి కూడా ఎవరి కోసం? మీకోసమా లేకపోతే మీ పిల్లల కోసమా, మీ ఫ్యామిలీ కోసమా అనేది ఒకసారి మీరు చూసుకుంటారుగా. ఊరికే గుడ్డిగా వచ్చి నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి నేను పెట్టేస్తే సేఫ్ నాకు అనుకుంటారా? అనుకోరుగా. మీకు లాభం లేకుండా ఎక్కడ పెట్టరుగా. డెవలపర్ అయినా డెవలప్మెంట్కి ల్యాండ్స్ తీసుకొని చేస్తున్నాడంటే ఆయనకి లాభం లేకుండా చేస్తాడా? ఊరికే ఫ్రీ సర్వీస్ చేయడానికి ఏమైనా ల్యాండ్స్ తీసుకొని ఇస్తాడా? ఇవ్వడు కదా. అదొక్కసారి ఆలోచించుకొని మీరు డిసైడ్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు పెట్టే ప్రతి రూపాయి ఆలోచించుకొని పెట్టండి. నా ఉద్దేశం అయితే నేను 100% సజెస్ట్ చేసేది ఏంటంటే ఎల్పీ నెంబర్లు వచ్చిన వెంచర్స్లో తీసుకోవటం అంత ఉత్తమం ఇంకోటి ఉండదు, అది ఎక్కడైనా సరే. ఎందుకంటే వితౌట్ ఎల్పీ నెంబర్ మీరు ముందుకెళ్ళారు అంటే అది ఎప్పుడైనా స్ట్రక్ అవ్వచ్చు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. వాటి వల్ల ఎప్పుడైనా స్ట్రక్ అవుతాయి. జాగ్రత్తగా ఆలోచించుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ అండి.